రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నవీన్ కుమార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఎట్లా ఉన్నది? అప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఏం చెప్తారు ఈ సందర్భంగా ప్రజలకు? ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ఈరోజు సుదీర్ఘంగా పుట్టి కూడా 11 సంవత్సరాలు గడుస్తున్నాయి. చూస్తూ కూడా దీనికి ముందు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు 3 అక్షరాల పదం కేసీఆర్ అనే పదం, గౌరవనీయులు పార్టీ అధ్యక్షుల వారు కూడా కేసీఆర్ గారు ఆనాడు సింహగర్జన నుంచి మొదలు పెడితే ఈనాడు రజతోత్సవ సభ వరకు సింహగర్జనలా గర్జిస్తూ 14 సంవత్సరాలు కూడా సుదీర్ఘ పోరాటం, అదే 10 ఏళ్ళు ప్రజాపాలన అందించిన వ్యక్తి, తెలంగాణ ప్రజల మందన పొందిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రశేఖరరావు గారు అని కూడా మేము ఆవిర్భవించడం అన్నమాట. అంటే కేవలం తెలంగాణ చంద్రశేఖరరావు గారి వల్ల లేకుంటే వాళ్ళ కొడుకు వల్లనో బిడ్డ వల్లనో రాలేదు. యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒక్కటై తెచ్చుకున్నారు తెలంగాణ. అసలు ముఖ్య కారణం తెలంగాణ ఇవ్వడానికి, తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ. ఆమె కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకున్న తప్పలేదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతాం. మీరు ఏం చెప్తారు దీన్ని? ఈ ముఖ్యమంత్రి పూర్తిగా మూర్ఖుడు అనమాట. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్న ముఖ్యమంత్రి ఎప్పుడన్నా తెలంగాణ కోసం పోరాడినోడా, రాజీనామా చేసినాడా, ఇలాంటి ఏ సందర్భంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా పాల్గొన్నాడా? కేసీఆర్ గారు ఈ దేశంలో ఉన్న 32 పార్టీలతోని వారు చర్చించి వారు సంతకాలు తెచ్చి ఇదే సోనియా గాంధీ మెడల్ ఉంచితే తెలంగాణ వచ్చింది. 1200 మంది ప్రాణాలను బలి తీసుకుంది సోనియా గాంధీ. దయ్యం అని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డే కదా. ఈరోజు ఏదో సోనియమ్మ ఇచ్చింది కాబట్టి నేను ఫస్ట్ ముఖ్యమంత్రి కంట, ఈ ముఖ్యమంత్రి అయినాడన్నా జై తెలంగాణ అన్నోడా? యావత్ అనలేదు, ఎక్కడన్నాడు? అంటాడు కానీ సోనియమ్మ, రాహుల్ అన్న, ప్రియాంక అక్క అంటాడు తప్ప ఏనాడు కూడా తెలంగాణ జై తెలంగాణ అన్నాడు కాదు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి కూడా కాదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇలాంటి తెచ్చి ఈరోజు అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు పరిపాలన చేతగాక రాష్ట్రం దివాలా తీసింది, దిక్కగురు తీసింది అని చెప్పి ఏదైతే చిల్లర వ్యాఖ్యలు మాట్లాడుతుండే ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా మాలాంటి యువకులందరికీ రాజీవ్ వికాస్ పథకాన్ని అమలు చేస్తున్నాడు. మళ్ళీ ఏది మళ్ళా మోసం చేయడం, రైతులకు మొన్న మార్చి 31 తారీఖున రైతు బంద్ చేస్తున్నాడు, అదే కొట్టిండు. ఈరోజు యువకులను కూడా మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నా. సోనియా గాంధీ ఇచ్చింది కాదు, సోనియా గాంధీ మెడల్ ఉంచి తెచ్చిన తెలంగాణని కూడా సదర్వంగా ఈరోజు నేను తెలంగాణోడైనా గర్వంగా చెప్పుకుంటున్నా. అంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఈరోజు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినా, నీ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడైనా కూడా దానికి కారణం కేసీఆర్. ఈరోజు బీజేపీ నాయకులు ఎవడైతే మా పైన విమర్శ చేస్తుండో, ఈరోజు 2 కేంద్ర మంత్రులైనా కూడా దానికి కారణం కేసీఆర్. ఈ 2 జాతీయ పార్టీలు కూడా కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిందిగా కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇప్పుడు మీరు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద తెలంగాణ కోసం కొట్లాట జరిగింది, తెలంగాణను తెచ్చుకున్నారు చాలామంది అమరులై. ఇప్పుడు అదే మళ్ళీ సమస్య పుట్టుకొస్తూ ఉన్నది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు మనకు వచ్చే వాటా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుంజుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున మేధావులందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు పదే. మీరేం చెప్తారు? నిజంగా అంటే పాత రోజులు వస్తున్నాయి అనుకోవచ్చా? మార్పు అని వచ్చింది కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రుడు కదా రేవంత్ రెడ్డి. ఆంధ్ర అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తుండు. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసుకుంటా కానివ్వండి, హైడ్రా తెచ్చి ఈరోజు మొత్తం రైతాంగాన్ని అందరినీ కూడా మొత్తం ఇలా తొక్కి కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళ పరిపాలన సాగుతుంది తప్ప రైతు నీళ్లు నిధులు నియామకాలు మీరైతే ఎన్నో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కడితే అదే కాళేశ్వరం నుంచి వచ్చిన నీరుతోని ఈరోజు రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండే, మంచిగా వాళ్ళు పంటలు పండించుకొని గిట్టుబాటు ధర ఉండే. అదే గిట్టుబాటు ధర లేకపోయినా అకాల వర్షాలకు అప్పుడు పంట నష్టం పోయినా కూడా కేసీఆర్ గారు వారి కేంద్రాలు ఏర్పాటు చేసి వరిని మొత్తం కొనడం జరిగింది. ఇదే ఈరోజు అయితే ముఖ్యమంత్రి అంటారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి వండిందంటే దానికి కారణం కేసీఆర్ గారు అని కూడా ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. నీకు రైతాంగం పట్ల కానివ్వండి దేని పట్ల కూడా అవగాహన లేదు. కేవలం నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి నీకు రియల్ ఎస్టేట్ రంగంలోనే కేవలం ఆ నాలెడ్జ్ ఉంది. కానీ హైడ్రా తెచ్చి దాన్ని కూడా నువ్వు ఇలా బొందలు పెట్టడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు అనేది ఇవన్నీ కూడా కేసీఆర్ గారు సాధించారు. కాళేశ్వరం కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ బంగారు తెలంగాణను తీర్చిదిద్దే విధంగా కేసీఆర్ గారు పరిపాలన అందించారు.
ఏం చెప్తారు అసలు నిజంగా చంద్రబాబు గారు అన్నట్టు అసలు నేను తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా అడ్డుపడలేదని చెప్పి రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే వాళ్ళు చేసుకున్నటువంటి ప్రోగ్రాంలో అందులో భాగంగా మన తెలంగాణ నుంచి టీడీపీ నాయకులు కూడా అక్కడ ముక్కోడు పోయిండు ఇక్కడ తిక్కోడు పోయిండు అని చెప్పి ఇట్లాంటి భాష వ్యవహరిస్తూ ఉన్నారు, పదజాలం వాడుతూ ఉన్నారు కేసీఆర్ గారి పట్ల. ఏం చెప్తారు మీరు? వాడు మూర్ఖుడు, వాడు ముక్కుడు తిక్కుడు అని అంటే ఆడ ఎక్కడున్నాడు? ఆడ ఏ ఉద్యమ సమయంలో వాడు పాలు పంచుకున్నాడు? వాడు ఇసాంటోడు చిల్లర మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆయన ఇంటిని ముట్టడించాల్సి వస్తుంది. ఆ కేసీఆర్ అనే వ్యక్తి, ఆ 3 అక్షరాలనే కేసీఆర్ అనే పదంతో ఈరోజు రాష్ట్రం పుట్టుకొచ్చింది. ఈ రాష్ట్రంకి నువ్వు ఏదో ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో నీ చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడానికి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నావో ఎక్కువ తక్కువ చేస్తే నీ ముక్కు నీ బట్టలు కూడా తీసుకొట్టే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు బ్రదర్? ఎందుకంటే చాలా మంది బలిదానాలతో తెచ్చుకున్నారు, చాలా ఆశలతో తెచ్చుకున్నారు, ఉద్యోగాలు అని చెప్పారు. అదే ఏ ఆశలతో అయితే తెలంగాణని తెచ్చుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మహిళలకు గ్యారంటీలు కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చింది. ఏం చెప్పదలుచుకున్నావు ఈ సందర్భంగా? ప్రజలు కూడా ఒక్క ఓటుకి ఏదైతే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలో అది అనుభవిస్తారు ఖచ్చితంగా. మంచి పరిపాలన సాధించడం 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళుగా ఏదైతే పరిపాలన మంచి మేలుగా ప్రజలు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేకుండా ఏం లేకున్నా కూడా ప్రజలు అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండే కేవలం ఈ 15 నెలల కాలంలో విధ్వంసం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అడుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. తిరిగి మేము అధికారం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తెలంగాణని మొదటి స్థానంలో పెట్టడానికి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు దీన్ని భారతదేశంలో మళ్ళీ తెలంగాణ అగ్రగామిగా పెట్టే పరిస్థితి ఉంటుందని కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ని బొందబెట్టే పరిస్థితి ఉంది. బీజేపీకి కాంగ్రెస్కి ఓటు అడిగిన నైతిక హక్కు కూడా లేని పరిస్థితి రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా చూస్తారు ఖచ్చితంగా. బ్రదర్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, రాజకీయ నాయకులు, అదే విద్యావేత్తలు, మేధావులు, పత్రిక విలేకరులు, ప్రజలు, సబ్బండ వర్గాలు ఈరోజు 6 శతాబ్దాలుగా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఆంధ్ర పాలకులు ఈ రాష్ట్రంలో నిధులు తీసుకుపోయారు, నీళ్లు తీసుకుపోయారు, నియామకాలు తీసుకుపోయారు. ఈ యొక్క 3 విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి ఆంధ్ర పాలకుల యొక్క పెద్దలందరి యొక్క ఆత్మగౌరవం యొక్క పోరాటంతో ఈరోజు తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు విద్యార్థులనే కానీ మహిళలైనా కానీ ఎక్కడెక్కడ రైలు రోకో చేసిర్రు, సకలైన సమ్మె చేసిర్రు, ఉద్యోగులు సకలైన సమ్మె చేసిర్రు. అదేవిధంగా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే విద్యార్థి లోకం మొత్తం ఈరోజు కేసీఆర్ గారి యొక్క బాటలు నడిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ యొక్క ఈ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి యొక్క నిధులు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తన యొక్క పరిపాలన ఈరోజు చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చూడండి మీరు వాళ్ళు ఏం చెప్పారు, నిధులు నియామకాలు ఈ 3 ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మూడు కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో నియామకాలు జరిగినాయి. నిధులు ఇక్కడ తీసుకున్న నీళ్లు, కాళేశ్వరం అనే ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్టును తీసుకొచ్చి ఇక్కడ సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రకు తీసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడం మన కేసీఆర్ గారి యొక్క లక్ష్యం నెరవేరిందని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉన్నది ఇప్పుడు వర్తేనా అంటే తెలంగాణ అనుకున్న రీతిలో పరిపాలన జరుగుతుందో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతుండు, విద్యార్థులను ఇబ్బంది పెడుతుండు, మహిళలను ఇబ్బంది పెడుతుండు. తన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు సబ్బండ వర్గాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. మహిళలను మోసం చేసిండు. మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఇవ్వకుండా అదేవిధంగా మహిళలకు సిలిండర్లు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిండు. అది ఏది ఇవ్వలేదు. ఈరోజు విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఓ జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాడు. ఈరోజు జూన్ 2 ఉన్నది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేడు. విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. జూన్ 2 అన్నాడు, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి కదా. ఇప్పటి వరకు ఏ జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా గత
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జాబులే ఈ ప్రభుత్వంలో ఏదో నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది తప్ప కానీ అంతకుముందు కేసీఆర్ గారు వేసినటువంటి జాబులే ఈరోజు విద్యార్థులకు వచ్చినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ జూన్ 2 వచ్చింది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీవు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు అదేవిధంగా జూన్ 2 జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని మేము ఒక టీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తాం. రైట్, మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, తెలంగాణ కోసం విద్యార్థులు కావచ్చు, అటు అనేక రకాల రంగాల ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నారు తెలంగాణని. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నది తెలంగాణ పరిస్థితి? ఒకనాడు జై తెలంగాణ అంటే జైల్లో పెట్టి జై తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా ఉగ్రవాదం లెక్క చూపినటువంటి ఆ యొక్క ఉగ్రవాదంగా పోల్చినటువంటి సందర్భం నుంచి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ యొక్క తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి, అస్తిత్వ ప్రతీకానికి పోరాటం. తెలంగాణ యొక్క ఉద్యమం సుదీర్ఘమైనటువంటి 14 ఏళ్ల ప్రస్థానంలో అనేక మంది తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకోవడంతో పాటుగా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బలిదానాలై ఈరోజు రాష్ట్ర సాధనకు కార్యోన్ముఖులై ఆ రోజు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆ రోజు పాటుపడినటువంటి సందర్భం. ఆంధ్ర పాలకుల, పెత్తందారుల పాలకుల యొక్క చేతులలో తెలంగాణ రాష్ట్రం మగ్గిపోతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలను చెరబట్టి కీచకుల్లాగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని అరిగోసల పాలు చేస్తూ తెలంగాణ ప్రాంతాన్ని అణిచేసినటువంటి పరిస్థితులు ఆ రోజు నెలకొన్నాయి. ఆ యొక్క పరిస్థితులను తెలంగాణ తల్లి యొక్క దాస్య శృంఖలాల విముక్తి కోసం ఆనాడు కేసీఆర్ గారు కంకణం కట్టుకొని 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ఆయన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒకానొక సందర్భంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేసి కూడా తెలంగాణ సాధన కోసం పోరాటం చేసినటువంటి సందర్భం ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు, మిలియన్ మార్చు కానీ, అలాగే సకల జనుల సమ్మె లాంటి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి ఈ యొక్క సందర్భం ఉన్నది. 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అటు సంక్షేమము, ఇటు అభివృద్ధిలో దేశానికే తలమానికంగా మారింది. తెలంగాణ అంటే ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఏర్పడినటువంటి సందర్భం చూసినాం. కానీ ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల యొక్క కపట నాటక సూత్రధారి యొక్క కాంగ్రెస్ యొక్క మోసానికి బలైనటువంటి తెలంగాణ ప్రాంతం 6 గ్యారంటీలతో 420 హామీలతో మోసపోయి ఈరోజు గోసపడతా ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రాంతం మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలో విలీనంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఏ విధంగానైతే ఆ రోజు బాధలు, ఆ రోజు కష్టాలు పడినదో ఈరోజు కూడా అదే సమస్యలు పునరావృతమవుతూ ఉన్నాయి. ఇక్కడ కరెంటు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, అలాగే ఎక్కడ చూసినా కానీ తెలంగాణ ప్రాంతంలో అనేక సమస్యలతో రాష్ట్రం సమస్యలతో సతమతం అవుతా ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు అటు విద్యారంగం కానీ, ఇటు సంక్షేమం కానీ, అటు అభివృద్ధి కానీ సమపాలలో దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఈరోజు తెలంగాణ 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధి ఎంత అయితే ఉన్నదో ఈరోజు కాంగ్రెస్ పాలనలో 1.5 సంవత్సరంలోనే 10 ఏళ్ల వెనక్కి నెట్టిపోయబడేటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్ల కొరత కనిపిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. నీళ్లు మన దగ్గర ఉన్నటువంటి మనకొచ్చే వాటా కాకుండా మనకొచ్చే వాటాలోంచి కూడా ఆంధ్రాలో నీళ్లు ఎత్తుకొని పోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మేధావులందరూ కూడా సమావేశాలు కావచ్చు, అటు చర్చనీయాంశంగా మారిన అంశంగా కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ఆత్మ తెలిసినటువంటి నాయకుడు, యావత్తు తెలంగాణ ప్రాంతంపై పట్టున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలనేటువంటి తెలంగాణ ఆత్మ తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కనుక 10 ఏళ్లలో సాగునీటి రంగంలో, అటు తాగునీటి రంగంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా అనేక చిన్న తరహా, మధ్య తరహా, భారీ తరహా ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ ప్రజల యొక్క, ముఖ్యంగా తెలంగాణ రైతుల యొక్క గోస తీర్చినటువంటి, తెలంగాణ రైతుల యొక్క గోడు బాపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మీసాలు తిరిగినటువంటి మోతెవార్లు ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఆ యొక్క కాంగ్రెస్ నాయకులు 100 ఏళ్ల పాటు కూడా
వందేళ్ల పాటు నుండి 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఫ్లోరైడ్తో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా నల్లగొండ బిడ్డల యొక్క నడుము లొంగిపోయి పండ్లు వంకర బట్టి పాసు పట్టినటువంటి సందర్భాల నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్లగొండ ప్రాంతం 0% ఫ్లోరైడ్తో రికార్డులకు ఎక్కినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క తెలంగాణ బిడ్డగా, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నదులపై, రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లపై ఆ యొక్క చంద్రబాబు కన్నుబడింది. చంద్రబాబు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను, తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీరును ఆంధ్ర ప్రాంతానికి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతం నీళ్లు కానీ, తెలంగాణ ప్రాజెక్టులపై కానీ ఆంధ్ర పెత్తందారుల యొక్క పెత్తనం, ఒకవేళ మీరు ఆ యొక్క సందర్భాన్ని మీరు చేయగలిగితే, ఆ యొక్క సందర్భాన్ని తెలంగాణ ప్రజల ప్రాంతంలో క్రియేట్ చేయగలిగితే మేము చెప్తా ఉన్నాం బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రాంతం యొక్క ప్రాజెక్టులను కానీ, తెలంగాణ ప్రజల కృష్ణా జలాలలో వాటా కానీ, గోదావరి జలాలలో వాటాను కానీ దోపిడీ చేస్తాం, దోచుకపోతామంటే బిడ్డ మళ్ళా తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. నీ యొక్క గురువు చంద్రబాబు నాయుడు అనేటువంటి నాయకుడిని ఉరికిచ్చి కొడతాను గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అంటోడు, టీడీపీ నాయకుడు అంటోడు తెలంగాణ ప్రాంతంలో తిరగనీయమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు ప్రేమ ఉంటే, నీకు ఆయన మీద అభిమానం ఉంటే, కాళ్ళు మొక్కేటువంటి వ్యవస్థ ఉంటే నువ్వే ఆయనకు బానిసత్వం చేసుకో. కానీ తెలంగాణ యొక్క ఆస్తులను, తెలంగాణ యొక్క పాస్తులను, తెలంగాణ యొక్క నీళ్లను ఆంధ్రప్రదేశ్ నాయకులకు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయకుడికి దారాదత్తం చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చాలాసార్లు, అనేక సార్లు మన రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ, తెలంగాణ వల్లనే సోనియమ్మ వల్లనే తెలంగాణ వచ్చింది, ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న చాలా పుణ్యం వస్తుంది, వీళ్ళందరూ అడుకోవాలని చెప్తా ఉన్న పరిస్థితి చూసినాం. ఏం చెప్తారు మీరు దీన్ని? తెలంగాణ ఎవరి పుణ్యం కాదు, ఎవరిస్తే తెలంగాణ రాలేదు. మా యొక్క తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది. 1200 మంది తెలంగాణ విద్యార్థి అమరవీరుల బలిదానాల సాక్షిగా ఈ తెలంగాణ ఏర్పడింది. సోనియమ్మ పుణ్యానికేమో ఆమెమో మా మీద ప్రేమపై మాకు తెలంగాణను ప్రసాదించలేదు. మా తెలంగాణ బిడ్డల యొక్క బలిదానాల కారణంగా ఈరోజు తెలంగాణ తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సి ఇచ్చిందే తప్ప తెలంగాణ మా ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించలేదనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ బిడ్డలను బలిగొనినటువంటి వ్యక్తి తెలంగాణ తల్లి ఏ విధంగా అవుతుందని మేము అడుగుతా ఉన్నాం. 1200 మంది తెలంగాణ విద్యార్థి అమరవీరులను బలిగొన్నటువంటి శూర్పణఖ సోనియా గాంధీ గారు. తెలంగాణ బిడ్డలను బలిగొన్నటువంటి ఈ యొక్క వ్యక్తి తెలంగాణ తల్లి అని ఏ విధంగా అంటారు? రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. నీకు తల్లి అని నువ్వు చెప్పుకో. నువ్వు కాళ్ళు మొక్కితే నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, నువ్వు పైసలు తీసుకుపోయి అలా కాళ్ళ దగ్గర పెడుతున్నావు కాబట్టి నీకు తల్లి అని చెప్పుకో. మా తెలంగాణ బిడ్డలకు తల్లి సోనియమ్మ ఎట్లా అవుతుంది? మా తెలంగాణ తల్లి, మా తెలంగాణ బిడ్డలకు, యావత్తు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మా తెలంగాణ తల్లి, మా అందరి తల్లి అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తల్లి విషయంలో కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కావచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ మనకు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉన్నదో అది ఉద్యమ సమయంలో తీసుకొచ్చినటువంటి ఆనవాళ్ళని చెరిపేసి మొత్తం నిరాడంబరంగా ఉండాలి అని చెప్పిన పరిస్థితి చూసి మళ్ళీ ఒకసారి ఇది మార్చిరు తెలంగాణ తల్లిని. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ యొక్క ఉద్యమం గురించి తెలియనటువంటి దుర్మార్గునికి ఏం తెలుసు? తెలంగాణ తల్లి యొక్క రూపం, తెలంగాణ తల్లి యొక్క అస్తిత్వం అనేది ఏ విధంగా ఉందనేది తెలంగాణ ఆత్మ తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఆ రోజు యావత్తు దేశం మెచ్చే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లిని కేసీఆర్ ఒక్కడే కాదండి, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాడు మేధావులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాంటి మొదలైనటువంటి మేధావుల యొక్క మేధోమదనం నుంచి పుట్టుకొచ్చినటువంటి రూపమే ఆ రోజు తెలంగాణ తల్లి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాచరికపు పోకడలకు నిదర్శనంగా ఉన్నది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి. అందుకే మేము మారుస్తూ ఉన్నాం. తెలంగాణలోని ఆడబిడ్డలు ఎవరు కూడా ఈ ఆభరణాలు వేసుకొని ఉండరు, దిగంబరాలు వేసుకొని ఉండరు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం చూసినాం. మీరేం చెప్తారు? సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. ఏ ఒక్క బిడ్డ అయినా తన తల్లిని ఆభరణాలతోటి, పట్టు చీరలతోటి గొప్పగా చూసుకోవాలని కలగంటాడే తప్ప ఇలా బికారిగా చూసుకోవాలనుకుంటాడా? ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క అసమర్థతకు, చేతగాని పాలనకు ఈరోజు నిదర్శనంగా తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తూ ఉన్నది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు ఏ కుటుంబానికి కాళ్ళు మొక్కి, ఏ కుటుంబానికి తొత్తుగా వ్యవహరించి ఈరోజు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావో, నువ్వు సంచులు మోసి, మూటలు మోసి ఈరోజు ముఖ్యమంత్రి పదవి సాధించి వారికి గిఫ్ట్గా
ట్యాంక్ బండ్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి వారిని కాళ్ళు కడుక్కొని పుణ్యం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, అక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుపోయి బిడ్డ మేము చెప్తా ఉన్నాం గాంధీ భవన్ కాదు పంపించేది, హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకో. తెలంగాణ తల్లిని వచ్చేది కేసీఆర్, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేధో మదన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించడం ఖాయం. ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు తెలంగాణ ప్రజలకు ఈరోజు స్పష్టమైంది, ఈ దొంగ వల్ల రాష్ట్రం పాలించడం ఈ దొంగకు రాదు, ఈ దొంగకు చేత కాదు, ఈ దొంగ ఏమైనా గప్పాలు గొప్పడం, నీతులు చెప్పడం, మూటలు మోయడం తప్ప ఈ దొంగకు పరిపాలించడం చేత కాదని స్పష్టమైంది. ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో మూలన ప్రాంతాన్ని ఒకటే మాట చెప్తున్నాడు, దొంగకు పట్టం ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినాం అనే విషయాన్ని కూడా స్పష్టమవుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. రైట్, ఫైనల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు విద్యార్థి నాయకుడిగా, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో దొంగెవరు దొరెవరు గుర్తించాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఈ దొంగకు పట్టం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను చంద్రబాబుకు పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నిధులనేమో కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆత్మ తెలిసినటువంటి నాయకుడు, తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈరోజు రాష్ట్రం ఇంకా ముందుకు పోయేటటువంటి సందర్భం ఉండే. ఈ దరిద్రుని యొక్క అసమర్థ చేతగాని పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం 100 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడిందనే విషయం కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకున్నటువంటి సందర్భం ఇది.